మిథున రాశి జూలై 2023. కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి, మృగశిర 1, 2 పాదం వారిది మిథున రాశి అవుతుంది. ఈ రాశి వారికి జూలై నెల 2023లో ఎలా ఉంటుందో, ఎలాంటి పరిణామాలు కలగబోతున్నాయో ఈ వీడియోలో తెలుసుకుందాం. మిథున రాశి వారికి ఈ నెల ఆర్థికంగా బాగా కలిసి వచ్చే కాలం. కొత్త నిర్ణయాలు, కొత్త ప్రయత్నాలు తప్పకుండా శుభ ఫలితాలను ఇస్తాయి. ఎంత పాజిటివ్గా వ్యవహరిస్తే అంత మంచిది. ఆర్థిక పరిస్థితి కూడా ఇతరులకు వీలైనంతగా సహాయం చేసే స్థితికి చేరుకుంటుంది. అదనపు ఆదాయ మార్గాలు తప్పకుండా సఫలమవుతాయి. ఏ విషయంలోనూ బద్దకించవద్దు. వృత్తి, వ్యాపారాల్లో ఉన్నవారు సరికొత్త అవకాశాలతో ముందుకు దూసుకు వెళ్ళడానికి అవకాశం ఉంది. అయితే ఆహార విహారాల్లో అతి జాగ్రత్తగా ఉండడం చాలా మంచిది. ఎవరిని గుడ్డిగా నమ్మవద్దు. నిరుద్యోగులు మంచి ఉద్యోగం సంపాదించుకుంటారు. ఉద్యోగంలోనూ బంధువర్గంలోనూ మీ మాటకు విలువ పెరుగుతుంది. ఉద్యోగం మారడానికి చేస్తున్న ప్రయత్నాలు ఒక కొలిక్కి వస్తాయి. ఐటీ నిపుణులకు మంచి ఆఫర్లు వస్తాయి. అనుకున్న పనులు అనుకున్నట్టు పూర్తవుతాయి. ఆర్థిక పరిస్థితి స్థిరపడుతుంది. కొందరు మిత్రులకు సహాయం చేస్తారు. ఆరోగ్యం మీద ఒక కన్ను వేసి ఉండడం మంచిది. పరిచయస్తులతో పెళ్లి సంబంధం కుదిరే అవకాశం ఉంది. ప్రేమ వ్యవహారాల్లో బాగా బిజీ అయిపోతారు. కెరియర్ పరంగా ఈ నెలలో మీ కెరియర్ పరంగా కొన్ని సవాళ్లను ఎదుర్కొంటారు. పెరిగిన పనిభారం, పెరిగిన బాధ్యతలు ఒత్తిడిని కలిగిస్తాయి. అదనంగా అపార్థాలు పనిలో అనవసరపు సమస్యలకు దారితీస్తాయి. కాబట్టి ఉన్నతాధికారులతో జాగ్రత్తగా కమ్యూనికేట్ చేయడం చాలా ముఖ్యం. ఈ సమయంలో మీ సహనం, మానసిక స్థిరత్వం మిమ్మల్ని సమస్యల నుంచి కాపాడతాయి. ప్రారంభంలో మాత్రం కొన్ని సవాళ్లను ఎదుర్కోవాల్సి వస్తుంది. వీటిని మీరు మీ నైపుణ్యాలతో ఎదుర్కోవాలి. మరోవైపు కార్యాలయంలో పనిచేసే వారికి ఉన్నతాధికారులు, సహోద్యోగుల నుంచి ప్రశంసలు దక్కుతాయి. ఇది మీ ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది. మీరు కష్టపడి పనిచేయడానికి మిమ్మల్ని ప్రోత్సహిస్తుంది. అయితే ఏవైనా కొత్త ఒప్పందాలపై సంతకాలు చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే మీకు అనుకూలంగా లేని రహస్య నిబంధనలు ఉండవచ్చు. ఆర్థిక పరంగా చూస్తే ఈ నెల ఆర్థిక సవాళ్లను ఇస్తుంది. కుటుంబ ఆరోగ్య సమస్యలకు సంబంధించి గణనీయమైన ఖర్చులు ఉంటాయి. మీ ఆర్థిక విషయాలలో జాగ్రత్త వహించడం, అనవసరమైన ఖర్చులను నివారించడం ఆర్థిక సమస్యను తగ్గించడానికి సహాయపడుతుంది. ఇల్లు లేదా ఆస్తి కొనడం వంటి ప్రధాన ఆర్థిక నిర్ణయాల గురించి మీరు ఆలోచిస్తుంటే వాటిని మరింత అనుకూలమైన సమయానికి వాయిదా వేయండి. పొదుపు విషయంలో కొన్ని ఒడిదుడుకులు ఎదురవుతాయి. మీరు పెట్టుబడి పెట్టేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ సమయంలో మీరు ఊహించని ఖర్చులు ఎదురయ్యే అవకాశం ఉంది. దీంతో మీరు కొంత ఒత్తిడికి గురి కావచ్చు. భవిష్యత్తు కోసం పొదుపుపై ప్రత్యేక శ్రద్ధ వహించడం చాలా ముఖ్యం. లేదంటే మీరు ఆర్థిక పరంగా ఎక్కువగా నష్టపోయే అవకాశం ఉంది. కుటుంబ జీవితం ఎలా ఉంటుందంటే, కుటుంబ పరంగా ఈ నెల సాధారణంగా ఉంటుంది. మీ కుటుంబ సభ్యుల పూర్తి సహాయ సహకారాలు మీకు అందుతాయి. మీ కుటుంబ సభ్యులతో కలిసి తీర్థయాత్రకు వెళ్తారు. మీ ఇంట్లో ఒక శుభకార్యం తలపెడతారు. మొత్తానికి కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు. కుటుంబంలో కొన్ని సమస్యలు పరిష్కరించుకుంటారు. వ్యాపార పరంగా చూస్తే మిథున రాశిలో జన్మించిన వ్యాపారస్తులకు ఈ నెలలో ఆశించిన ఫలితాలను సాధించడానికి అదనపు ప్రయత్నాలు అవసరం. అననుకూల గ్రహ సంచారం కారణంగా మీరు కష్టపడినప్పటికీ మీ వ్యాపారం నెమ్మదిగా వృద్ధిని కలిగిస్తుంది. ఈ నెలలో చెప్పుకోదగ్గ పెట్టుబడులు, వ్యాపార విస్తరణలకు దూరంగా ఉండడం మంచిది. ముందు ముందు మంచి అవకాశాలు వస్తాయి. విద్యాపరంగా చూస్తే విద్యార్థులకు మార్కులు తక్కువగా వచ్చే అవకాశం ఉంది. ఆడపిల్లలకు మంచి మార్కులు రాగలవు. మిథున రాశి విద్యార్థులకు చదువు విషయంలో ఈ సమయం సామాన్యంగా ఉంటుంది. వారు చదువు కంటే వినోదం వైపు మొగ్గు చూపే అవకాశం ఉంది. ఇది వారి అకాడమిక్ పనితీరును ప్రతికూలంగా ప్రభావితం చేస్తుంది లేదా చదువుపై ఆసక్తిని తగ్గిస్తుంది. అందువల్ల నిర్లక్ష్యం కారణంగా ఏర్పడే సమస్యలను నివారించడానికి వారు వారి విద్యా ప్రయత్నాలకు ఎక్కువ సమయం కేటాయించాల్సి ఉంటుంది. విద్యార్థి నైపుణ్యాలను పెంపొందించుకోవడానికి కృషి చేయాలి. మీలో కొందరికి హై స్కూల్ లేదా కాలేజీలో ఉన్నప్పుడు క్యాంపింగ్ ట్రిప్కు వెళ్లే అవకాశం ఉండవచ్చు. ఆరోగ్యపరంగా ఈ నెల సాధారణంగా ఉంటుంది. అయినప్పటికీ మీ కుటుంబ సభ్యుడి ఆరోగ్య సమస్య విషయంలో మీ శ్రద్ధ మరియు వనరులు అవసరం కావచ్చు. ఈ కాలంలో మీరు మీ భాగస్వామికి సహకారం కూడా అందించాల్సి ఉంటుంది. ఈ సవాళ్లు ఉన్నప్పటికీ మీరు స్నేహితులు, ఇతర బంధువుల నుంచి సహాయం పొందుతారు. ఇది కొంత ఓదార్పును, మానసిక స్థైర్యాన్ని అందిస్తుంది. అలాగే ఈ నెలలో ఒక సమస్య నుంచి బయటపడతారు. అప్పుడు ఆరోగ్యం బాగుంటుంది. ఎప్పటి నుంచో బాధపడుతున్న వ్యాధుల నుంచి విముక్తి పొందుతారు. క్రమం తప్పకుండా వ్యాయామం, యోగా ఈ రాశి వారి ఆరోగ్యాన్ని కాపాడుతుంది. బయటి ఆహారం తినకుండా ఉంటే మంచిది. వివాహ జీవితం. మిథున రాశికి చెందిన వారు ఆనందకరమైన వైవాహిక జీవితాన్ని గడుపుతారు. వీరిని భాగస్వాములు తమకు అనుగుణంగా మార్చుకోవచ్చు. అదేవిధంగా తమ భాగస్వామి చెప్పిన మాటకు విలువివ్వడమే దీనికి కారణం. వీరి వద్ద నుంచి ఏదైనా సాధించుకోవడం చాలా తేలికైన పని. సరైన నిర్ణయ సామర్థ్యాన్ని మీకు అందిస్తుంది.
వైవాహిక జీవిత పరంగా ఈ నెలలో కొన్ని విషయాలు మీకు సులభతరం చేయడానికి సహాయపడతాయి. మీరు మీ జీవిత భాగస్వామితో నాణ్యమైన సమయాన్ని గడపడం, చిన్న పార్టీ చేసుకోవడం, మీ కుటుంబంతో కలిసి ఉండే అవకాశం ఉంది. మీరు డబ్బు మరియు ఆర్థిక పరంగా శ్రద్ధ వహించాలి. మొత్తానికి ఈ నెల మిథున రాశి వారికి అనుకున్నది అనుకున్నట్టుగా నిరుద్యోగులకు ఉద్యోగం లభించే అవకాశం ఉంది. ఆరోగ్యం బాగుపడుతుంది. బంధువుల నుంచి శుభవార్తలు అందుతాయి. శుభకార్యాల్లో పాల్గొంటారు. పెద్దల ఆశీర్వాదం అందుతుంది. మొత్తానికి మిథున రాశి వారికి జూలై మాసంలో మీ కమ్యూనికేషన్ స్కిల్స్, మేధో ఉత్సుకతను పెంచుకునే ప్రయత్నం చేస్తారు. వ్యక్తిగత లక్ష్యాలను ప్రకాశవంతంగా చేస్తారు. ఆర్థిక లాభాలు, వ్యక్తిగత విలువలతో మార్పులను చూస్తారు. వివిధ మార్గాల నుంచి అనుకోని అవకాశాలు, లాభాలను చూస్తారు. ఆధ్యాత్మికత, భక్తి భావన పెరుగుతుంది. ఆలయాలను సందర్శిస్తారు. ప్రేమ వ్యవహారాల్లో లేదా పిల్లల్లో ఊహించని మార్పులు వస్తాయి. ప్రేమ, సృజనాత్మకత ద్వారా నేర్చుకునే కాలాన్ని ఈ నెల మీకు సూచిస్తుంది. మిథున రాశి విద్యార్థులకు చదువు విషయంలో ఈ నెల సామాన్యంగా ఉంటుంది. వారు చదువు కంటే వినోదం వైపు మొగ్గు చూపే అవకాశం ఉంది. ఇది వారి అకాడమిక్ పనితీరును ప్రతికూలంగా ప్రభావితం చేస్తుంది లేదా చదువుపై ఆసక్తిని తగ్గిస్తుంది. అందువల్ల నిర్లక్ష్యం కారణంగా ఏర్పడే సమస్యలను నివారించడానికి వారు వారి విద్యా ప్రయత్నాలకు ఎక్కువ సమయం కేటాయించాల్సి ఉంటుంది. ఈ నెలలో మీ వృత్తి జీవితం సవాలుగా మారవచ్చు. పెరిగిన పనిభారం, పెరిగిన బాధ్యతలు ఒత్తిడిని కలిగిస్తాయి. అదనంగా అపార్థాలు పనిలో అనవసర సమస్యలకు దారితీస్తాయి. కాబట్టి ఉన్నతాధికారులతో జాగ్రత్తగా కమ్యూనికేట్ చేయడం చాలా ముఖ్యం. ఈ సమయంలో మీ సహనం, మానసిక స్థిరత్వం మిమ్మల్ని సమస్యల నుంచి కాపాడుతాయి. ఓపికతో వ్యవహరించండి, అది మీకు మేలు చేస్తుంది. ఈ నెల ఆర్థిక సవాళ్లను ఎదురవుతాయి. కుటుంబం, ఆరోగ్య సమస్యలకు సంబంధించిన ఎక్కువ ఖర్చులు ఉంటాయి. మీ ఆర్థిక విషయాల్లో జాగ్రత్త వహించడం, అనవసరమైన ఖర్చులను నివారించడం ఆర్థిక సమస్యను తగ్గించడానికి సహాయపడుతుంది. ఇల్లు లేదా ఆస్తి కొనడం వంటి ప్రధాన ఆర్థిక నిర్ణయాల గురించి మీరు ఆలోచిస్తుంటే వాటిని మరింత అనుకూలమైన సమయానికి వాయిదా వేయండి. కుటుంబ పరంగా ఈ నెల సాధారణంగా ఉంటుంది. అయినప్పటికీ మీ కుటుంబ సభ్యుడి ఆరోగ్య సమస్య విషయంలో మీ శ్రద్ధ, వనరులు అవసరం కావచ్చు. ఈ కాలంలో మీరు మీ భాగస్వామికి మద్దతు కూడా అందించాల్సి ఉంటుంది. ఈ సవాళ్లు ఉన్నప్పటికీ మీరు స్నేహితులు, ఇతర బంధువుల నుంచి మద్దతు పొందుతారు. ఇది కొంత ఓదార్పును, మానసిక స్థైర్యాన్ని అందిస్తుంది. మిథున రాశిలో జన్మించిన వ్యాపారస్తులకు ఈ నెలలో ఆశించిన ఫలితాలను సాధించడానికి అదనపు ప్రయత్నాలు అవసరం. అననుకూల గ్రహ సంచారం కారణంగా మీరు కష్టపడినప్పటికీ మీ వ్యాపారం నెమ్మదిగా వృద్ధిని చూడవచ్చు. ఈ నెలలో చెప్పుకోదగ్గ పెట్టుబడులు, వ్యాపార విస్తరణలకు దూరంగా ఉండడం మంచిది. ఈ నెలలో మీ మాటకు తిరుగుండదు. ఆదాయం పెరుగుతుంది. వ్యవహారాలు కలిసి వస్తాయి. చేపట్టిన పనుల్లో విజయం సాధిస్తారు. శుభవార్తలు వింటారు. శత్రువులపై ఆధిక్యతను సాధిస్తారు. కుటుంబంలో మీ పట్టును నిలుపుకుంటారు. అయితే పనిభారం అధికంగా ఉంటుంది. ఆరోగ్యం విషయంలో అస్సలు నిర్లక్ష్యం మంచిది కాదు. ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉన్నప్పటికీ ఖర్చులు పెరుగుతాయి. వ్యాపారులు పెట్టుబడులు పెట్టేందుకు మంచి సమయమే అయినా అనుభవజ్ఞుల సలహాలు స్వీకరించిన తర్వాతే ముందడుగు వేయాలి. లావాదేవీలు చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. జీవితంలో మీకు ఎదురయ్యే సవాళ్లకు పెద్ద ఉపశమనం మీ జీవిత భాగస్వామి అవుతారు. మీ బిజీ సమయం నుంచి కొంత సమయాన్ని మీ జీవిత భాగస్వామి, కుటుంబ సభ్యులతో గడపడానికి కేటాయించండి. ఆర్థిక లావాదేవీలు ఉత్సాహాన్నిస్తాయి. ఎటువంటి పని ప్రారంభించినా విజయవంతంగా పూర్తి చేస్తారు. మీలోని ఆత్మవిశ్వాసమే విజయాల వైపు నడిపిస్తుంది. ఆప్తుల నుంచి శుభవార్తలు, నిరుద్యోగులకు ఉద్యోగ లాభం, ఆస్తి వివాదాలు పరిష్కారం అవుతాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. కొన్ని బాకీలు సైతం వసూలవుతాయి. వ్యాపారాల్లో మరింత లాభాలు దక్కుతాయి. ఉద్యోగాలు సంతృప్తికరంగా ఉంటాయి. పాటించవలసిన పరిహారాలు ఏంటంటే, ప్రతి బుధవారం ఆవుకు పచ్చి బచ్చలి కూర, పచ్చి మేత, పచ్చి కూరగాయలతో పాటు సాబూత్ మూంగ్ దాల్ తినిపించండి. శ్రీ విష్ణువుకు అంకితం చేయబడిన సహస్ర స్తోత్రాన్ని పఠించడం వల్ల మీకు మేలు కలుగుతుంది. బుధవారం ఉపవాసం మిమ్మల్ని ఆరోగ్యవంతుల్ని చేస్తుంది. మీ వ్యాపారంలో మీకు ప్రక్రియను అందిస్తుంది. నాణ్యమైన పచ్చరత్నాన్ని ధరించడం వల్ల మీకు ఎంతో మేలు జరుగుతుంది. మీరు బుధవారం శుక్లపక్షంలో ఈ రత్నాన్ని మీ చిటికెన వేలుకు ధరించవచ్చు. మీరు ఏవైనా ఇబ్బందులు ఎదుర్కొన్నట్లయితే లేదా మీరు అనారోగ్యంతో ఉన్నట్టయితే గజేంద్ర మోక్ష స్తోత్రాన్ని పఠించండి లేదా శ్రీరామ రక్షా స్తోత్రాన్ని పఠించండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.